ఖమ్మం జిల్లా సత్తిపల్లి పట్టణంలో మహిళా భక్తులు కోదండ రామాలయం నుండి భారీ ఊరేగింపుగా గ్రామ పసుపు కుంకుమను నిర్వహించి పసుపు కుంకుమ, చీర, జాకెట్, గాజులు, పూలు పండ్లను జేవిఆర్ పార్క్ ఎదురుగా గల శ్రీ గాయత్రి శ్రీ లలిత సాహితీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు సమర్పించడంతో ఆలయ పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శనివారం నాడు మూల విగ్రహానికి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ చేసి గ్రామం సుభిక్షంగా ఉండేందుకు, సమాజ శ్రేయస్సు, లోకహితం కొరకు, సర్వజనుల రక్షణ కొరకు గ్రామ పసుపు కుంకుమ కార్యక్రమాన్ని కాలినడకన ఊరేగింపుగా నిర్వహించి కోదండ రామాలయంలోని మహాలక్ష్మి స్వరూపమైన సీతమ్మ వారికి పసుపు కుంకుమ, పూలు పండ్లు, చీర, జాకెట్, గాజులను చూపించి తిరిగి వచ్చి గౌరీ స్వరూపిణి అయిన ముగ్గురమ్మల మూలపుటమ్మ గాయత్రీదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, జ్ఞాన సరస్వతి దేవి ఉత్సవ విగ్రహాలకు సమర్పించడంతో ఆలయ పూజారులు పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు లలిత సహస్ర పారాయణం చేయగా మంత్రపుష్పం అనంతరం త్రిమాత అమ్మవార్లకు హారతి ఇచ్చి పూజా కార్యక్రమం ముగించిన అనంతరం పూజలోని పసుపు కుంకుమ, జాకెట్, గాజులను అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులకు అందజేశారు. विश्वपूजिते कल्याण हेतवे अंबा पाहि समाज శ్రేయస్సు కొరకు, లోక హితము కొరకు ఇలా చేసేటువంటి ప్రతి క్రతువు కూడా సర్వజనుల్ని రక్షించమని ఆ పార్వతీ పరమేశ్వరుని, లక్ష్మీ నారాయణుని ప్రార్థించడం కొరకు. కాబట్టి సర్వ మానవాళి, సర్వ భక్తకోటి కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రత్యేకంగా మన సత్తుపల్లి పట్టణం పరిసర ప్రాంతాలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరింపజేసేటువంటి నవరాత్రులు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపాలే మహిళలు. అమ్మ అంటే అనుగ్రహించడానికి ఆవిడ అత్యంత శీఘ్రంగా వస్తారట. ఇప్పుడు దేవి శరన్నవరాత్రుల్లో ఇవాళ అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. లలితా త్రిపుర సుందరి సర్వశక్తి స్వరూపిణి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అని అందరి తల్లులకి ఆవిడే అమ్మ. మీ అందరూ కూడా అమ్మవారి స్వరూపాలుగా ఇంత వేదీప్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, సాక్షాత్తు మీరందరూ కూడా అమ్మవారి స్వరూపాలు.